మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, గత 15 సంవత్సరాలుగా నేను ఈ సభలో ఒక సభ్యునిగా ఉంటూ వచ్చిన అధ్యక్ష. అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అనేక పార్టీలు ఈ సభలో ఉన్నటువంటి సందర్భాలు చూశాను. అనేక మంది మంత్రులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం కావచ్చు, అనేక స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా చూసినాను అధ్యక్ష. కానీ మొట్టమొదటిసారిగా ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఒక ప్రివిలేజ్ ఇది ఇచ్చినటువంటి సందర్భం చూసినాను. సభ్యులం ఎవరమైనా రాజకీయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వ్యవస్థల యొక్క శాంక్టిటీని కాపాడటానికి మనందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అనేటువంటిది ఒక ప్రతిపక్షానికో లేదా ఒక అధికారంలో ఉన్న పక్ష తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ప్రతిపక్షంలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పలు అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపైన చర్చకు పట్టుబట్టారు. దీంతో సభ ప్రారంభంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాల తీరుపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవటం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా స్పీకర్ విపక్ష పార్టీ సభ్యులకు సూచించారు. అలాగే సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని కూడా వెల్లోకి విపక్ష సభ్యులు రాకూడదని స్పీకర్ సూచించారు. ఈ సభలో చెప్పడం కూడా జరిగింది. బులెటిన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వైలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ హాల్ లోపల, అసెంబ్లీ హాల్ లోపల విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక 1 మినిట్ ప్లే కార్డ్స్ కానీ, స్లోగన్స్ కానీ, వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వైలేట్ చేసుకున్నట్లయితుంది. దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రశ్నోత్తరాల సమయం మనం క్వశ్చన్ అవర్లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగటం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని అన్నారు. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలైతే కొనసాగుతున్నాయి. ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. దీని పట్ల హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటం ఏంటని, ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏమిటని అన్నారు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్ను కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, వారి హయాంలోనే మూసి మురికి కుంపగా మారిందని, ఇక అప్పుడు వారు సరిగ్గా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము. జరుగుతున్నది క్వశ్చన్ అవరు. క్వశ్చన్కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పేట్టు చూడండి. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం. అయితే సభ ప్రారంభంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు పైన మరో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. అసలు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కేసీఆరా, హరీషా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపైన తాము పోరాడుతున్నామని లెక్చర్లు ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. హరీష్ రావు డెప్యూటీ ఫ్లోర్ లీడరా, ఆయనది ముందు ఏ హోదానో చెప్పాలని ఫైర్ అయ్యారు. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమ నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నల్గొండ ప్రజల గురించి, తన గురించి సభలో మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాలు అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా,
మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు, మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో గౌరవ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అడగలేను, ఆయన అడిగే హక్కు లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. మధ్యలో పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్లకు. వాళ్ళ సార్ మాట్లాడేది. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకొక వేషంలో డ్రామాలు వేస్తూ చిందు కళాకారుల భాగవతాలను తలపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఎద్దేవా చేశారు. ఇక 10 ఏళ్లు మంత్రులుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు రోజుకొక వేషం వేస్తూ నాటకాలు వేయటం సిగ్గుచేటని అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇసుక దోపిడీ, భూదోపిడీలతో పాటుగా సర్వం దోచుకున్నారని, ఏనాడు ఆటో డ్రైవర్లను, రైతులను, ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఏ ఆటో డ్రైవర్లను కూడా ఇండ్లకి రానివ్వలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 34 మంది చనిపోయాక వారిష్టం వచ్చిన విధానాలు తెచ్చిన నియంత్రణని దుయ్యబట్టారు. ఇక ఇవాళ అధికారం పోయాక రైతు వేషం, ఆటో డ్రైవర్ల వేషం కడుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, మీ డ్రామాలు ఇక బంద్ చేయాలి అంటూ సామెల్ చురకలంటించారు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్లకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు, మాదిగోళ్లకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం విడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం విడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కటి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడి కాళ్ళు, భూ దోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటో వాళ్ళని మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది రైతులు కాపాడారు. మీ పత్ర కూడా వేసుకొని మీరు రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనం అండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు, ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటో తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నాకు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేదే లేదని
ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 వ్యక్తులు రెవెన్యూ చట్టం 2020ను ప్రజలపైన రుద్దారని, ఇక పూర్తి అవినీతితో నిండిపోయిన ఆ చట్టానికి 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయేలాగా ప్రజలు మార్గనిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు. దాని స్థానంలో తాము అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ భూభారతి బిల్లు 2024ను బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఆ చట్టంలోని కీలక అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో అనేక పొరపాట్లు ఉన్నాయని, ధరణితో రైతులకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2026 చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. ఒక చరిత్రాత్మకమైన రోజు.